పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి దిగుతున్నారు. ఈ వార్త కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే తెలియని వారుండరు. తెలంగాణ జిల్లాలో ఆయన స్థాపించిన విద్యాసంస్థలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి మహారాష్ట్రలో సైతం విద్యాసంస్థలు నెలకొల్పారు. టీచర్గా కెరీర్ ప్రారంభించి కార్పొరేట్ విద్యాసంస్థల అధినేత స్థాయికి ఎదిగిన నరేందర్ రెడ్డి అంటే ప్రజల్లో మంచి నమ్మకం, గౌరవం ఉంది. నరేందర్ రెడ్డి తన కార్యాచరణ ఇప్పటి నుండే మొదలుపెట్టారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ఇప్పటికే ప్రారంభించారు. 1,00,000 మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి భారీ మెజారిటీతో గెలుపొందాలని వ్యూహం రచించారు. అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తనకే ఉంటుందనే ధీమాతో నరేందర్ రెడ్డి ఉన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు విద్యాసంస్థల అధినేతలు నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించడం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేయాలని ఆశించిన నరేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ఎంపీ టికెట్ కూడా ఆశించారు. వివిధ సామాజిక కోణాల కారణంగా ఇతరులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. అయితే ఈసారి కాంగ్రెస్ మద్దతు తనకే ఉంటుందని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పూర్తి విశ్వాసంతో ఉన్నారు. వచ్చే ఫిబ్రవరిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో నరేందర్ రెడ్డి పర్యటిస్తూ ప్రచారం మొదలుపెట్టారు. ఎమ్మెల్సీగా తన గెలుపు ఖాయం అనే ధీమాతో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉన్నారు.